ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు ముఖ్యంగా థర్డ్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడే, అంటే పిల్లల వయసు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల లోపలే పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అంటే దీన్ని ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటారు. ఈ విధంగా ఎందుకు అవుతున్నాయి, అలాగే అలా కాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ రెండు కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెట్ ఆఫ్ రీజన్స్ వచ్చేసి, పిల్లలు బాగా జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, వీళ్ళు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల ఒబేసిటీ అనేది వస్తుంది. ఇలా ఒబేస్ గా ఉన్నప్పుడు చాలా వరకు వాళ్ళకి లెప్టిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోయి ఫ్యాట్ సెల్స్ లో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండి వాళ్ళకి ఎర్లీ ప్యూబర్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ ని యూజ్ చేయడం, ఎస్పెషల్లీ ఫుడ్ హాట్ గా ఉన్నప్పుడు ముఖ్యంగా ప్లాస్టిక్ బాక్సెస్ లో మీరు ప్యాక్ చేయడం వల్ల కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి నార్మల్ హార్మోన్ సైకిల్స్ ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. రీజన్ నెంబర్ 3, పిల్లలు పెద్దవాళ్ళు యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, కెమికల్స్, పౌడర్స్, లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ లాంటివి యూజ్ చేయకూడదు. ఎందుకంటే వీటిలో కెమికల్స్, పారాబిన్స్, థైలేట్స్, బీపీఏ లాంటి కెమికల్స్ మన న్యాచురల్ హార్మోన్ సైకిల్ ని డిస్టర్బ్ చేస్తాయి. రీజన్ నెంబర్ 4, గుడ్ స్లీప్ లేకపోవడం. పడుకునేటప్పుడు ఎక్కువగా ఫోన్ లో ఉన్న, ల్యాప్టాప్ లో ఉన్న స్క్రీన్ లైట్ ఎక్కువ అయిపోవడం వల్ల, బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువ అయిపోవడం ఎర్లీ ప్యూబర్టీకి ఇది ఒక రీజన్ అన్నమాట. రీజన్ నెంబర్ 5, ల్యాక్ ఆఫ్ విటమిన్ డి. ఎక్కువగా పిల్లలు సన్లైట్ ఎక్స్పోజర్ కి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా, విటమిన్ డి లోపం వల్ల కూడా ఎర్లీ ప్యూబర్టీ అనేది చూస్తాం అన్నమాట. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. పిల్లలకి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హోమ్ కుక్డ్ ఫుడ్, అంటే ఇంట్లో వండిన ఆహారాన్ని ప్రిఫర్ చేయండి. స్క్రీన్ టైం ని తగ్గించండి. ఎక్కువగా పిల్లలు బయట ఎండకి ఫిజికల్ యాక్టివిటీస్ ని పెంచే కొన్ని గేమ్స్ అనేవి, అవుట్డోర్ గేమ్స్ ని ఎంకరేజ్ చేయండి. వెయిట్ కంట్రోల్లో ఉండాలి. మీరు లంచ్ బాక్సెస్ కానీ, వాటర్ కానీ స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్స్ బదులుగా స్టీల్ బాక్సెస్ లేకపోతే గ్లాస్ కి సంబంధించిన మెటీరియల్స్ కానీ యూజ్ చేయండి. అడల్ట్ యూజ్ చేసే కాస్మెటిక్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ పిల్లలకు ఇవ్వకూడదు.